సాహిత్య సాంస్కృతిక రంగాలను ప్రభుత్వం విస్మరించడం విచారకరమని, మానసిక వికాసానికి దోహదపడే గ్రంథాలయాలను పునర్జీవింపచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభ్యుదయ రచయితల సంఘం అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో అభ్యుదయ రచయితల సంఘం కాకినాడ జిల్లా తొలి మహాసభ జరిగింది. ఈ సభకు కన్వీనర్ గా గండిస్వామి ప్రసాద్, వేదుల శ్రీరామ శర్మ వ్యవహరించగా ప్రముఖ కవి రచయిత దాట్ల దేవదానం రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామిక లౌకికవాద దృష్టితో రచయితలు పనిచేయాలని ఉద్బోధించారు. 80 సంవత్సరాల అరసం ఆవిర్భావ వికాసాల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి బొల్లునేని నాగార్జున అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు, చెరుకుమల్లి సింగారావులు మాట్లాడుతూ సమాజ హితమే సాహిత్య లక్ష్యమై ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో 48 మంది వర్ధమాన కవులు పాల్గొని తమ కవితలను వినిపించారు. ప్రజాస్వామిక లౌకిక ప్రగతిశీల దృక్పథంతో అభ్యుదయ రచయితల సంఘం ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి, కృషి చేయటానికి ప్రత్యేకంగా ఆవిర్భవించింది. ఆ సందర్భంగా ప్రగతిశీల దృక్పథం ఉన్నటువంటి రచయితల్ని, మార్క్సిస్టు భావజాలం కలిగినటువంటి వారందరినీ కూడా ఒక చట్రం కిందకు తీసుకొచ్చి అరసం ఒక కార్యవర్గాన్ని ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేసుకోవటానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మీ పేరును? వల్లూరి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం.